జాతకంలో కేతు దోషంతో బాధపడుతున్నారా? పరిహారాలు ఇవే. ఎవరి జాతకంలోనైనా కేతు దోషం ఉంటే కష్టాలు తప్పవు. కేతు దోషాన్ని వదిలించుకోవాలి. దీనికోసం కొన్ని ముఖ్యమైన పరిహారాలు చేయాలి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం హిందూ మతంలో గ్రహాలకు ప్రత్యేకత ఉంది. జాతకంలో గ్రహాలు అనుకూలంగా ఉంటే ఏ సమస్యలు ఉండవు. ప్రతికూలంగా ఉంటే కష్టాలు తప్పవు. మనిషి జీవితంలో కేతు గ్రహం ముఖ్య పాత్ర పోషిస్తుంది. దీనిని అపవిత్ర గ్రహంగా పరిగణిస్తారు. కేతు దోషం ఉన్న వ్యక్తి చెడు అలవాట్లకు బానిస అవుతారు. ఈ దోష నివారణకు పరిష్కారాలు ఉన్నాయి. అవేమిటో ఇక్కడ చూద్దాం. 1. హిందూ మతంలో గణేశుడిని కేతువు యొక్క ప్రతినిధిగా పరిగణిస్తారు. కాబట్టి కేతువు ప్రభావంతో బాధపడే ఎవరైనా గణేశుడిని పూజించాలి. బుధవారం నాడు వినాయకుడిని పూజించడం ద్వారా కేతు దోషం నుండి విముక్తి పొందవచ్చు. 2. కేతువుపై కోపం ఉన్నవారు శనివారం ఉపవాసం ఉండాలి. ఈ దోషం పోవాలంటే శనివారం 18 రోజులు ఉపవాసం ఉండాలి. 3. ఓం ప్రాన్ ప్రీం ప్రౌన్ సహ కేత్వే నమః అనే మంత్రాన్ని 5, 11 లేదా 18 సార్లు పఠించడం కూడా కేతు దోషం నుండి బయటపడతారు. 4. ప్రతి శనివారం రావి చెట్టు కింద దీపాలు వెలిగించి పేదలకు ఆర్థిక సాయం చేయండి. 5. కేతు దోష నివారణకు ఇనుము, ఉసిరి, వెల్లుల్లి వాటిని దానం చేయండి. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.